వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో థర్డ్ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is equal to 1 minus x square when mod x less than or equal to 1, 0 when mod x greater than 1. Hence evaluate question number 1, integral 0 to infinity x cos x minus sin x divided by x cube cos x by 2 dx. Second question is integral 0 to infinity x cos x minus sin x divided by x cube dx. ఈ 2 క్వశ్చన్స్ చూడడానికి సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ cos x by 2 లేదు, ఉంది, ఇక్కడ లేదు, అవునా? అంతే డిఫరెన్స్. మనకి ఎగ్జామ్ లో ఎప్పుడైనా ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే అడుగుతారు, లేదా సెకండ్ క్వశ్చన్ మాత్రమే అడుగుతారు, లేదా రెండు కలిపి కూడా అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికంటే ముందు గివెన్ అనేసి f of x రాసుకుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ అనేసి f of x రాసుకుంటాను. f of x is equal to, we can write it as 1 minus x square. ఎప్పుడు ఈ వాల్యూ when mod x less than or equal to 1. Another one is 0 when mod x greater than 1. అవునా? ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, mod x less than or equal to 1 ని ఇలా రాసుకోవాలి సైడ్ కి. mod x రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ x less than or equal to 1 అంటే x less than 1 minus x less than 1. ఇవి మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1 అని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ ఎక్స్ గ్రేటర్ దాన్ -1. సో మరి దీన్ని తిప్పించి రాస్తే -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1. అవునా? సో సారీ, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవాలి, మర్చిపోయాను. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో దీన్ని మనము mod x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ని ఇలా రాసుకోవచ్చు, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు? x లెస్ దాన్ -1 ఒకటి, x గ్రేటర్ దాన్ 1 ఒకటి. ఇది ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ నేను మీకు చెప్పడం లేదు, డైరెక్ట్ గా. అది రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ మనకు రాస్తే ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అవునా? నా దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఈ f of x యొక్క. కాబట్టి రాసుకోండి ఏమని అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is given by, దీని యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యాపిటల్ f of x is equal to స్మాల్ f of x is equal to, ఇందాక కూడా చెప్పాను, f of p, క్యాపిటల్ f of p. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x e పవర్ ipx dx గా రాసుకోవచ్చు. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా. సో మీరు ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత ఈ ఇంటెగ్రల్ ని 3 పార్ట్స్ లో బ్రేక్ చేయాలి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని 3 పార్ట్స్ లో రాస్తాను. ఫస్ట్ పార్ట్ ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 f of x e పవర్ ipx dx గా రాస్తాను. సెకండ్ పార్ట్ ఇంటెగ్రల్ -1 to 1 f of x e పవర్ ipx dx గా రాస్తాను. అండ్ ద థర్డ్ పార్ట్ ఈస్ ఇంటెగ్రల్ 1 to infinity f of x e పవర్ ipx dx గా రాస్తాను. అవునా? ఇందాక మీకు నంబర్ లైన్ లో మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది 0, అండ్ ఇక్కడ 1, అండ్ ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అండ్ సో ఆన్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -1, -2, -3 ఈ విధంగా ఉంటుంది. అవునా? అండ్ సో ఆన్ అప్ టు మైనస్ ఇన్ఫినిటీ. కానీ మనకు -1 to +1 మధ్య f of x వాల్యూ ఎంత ఇచ్చారు? 1 minus x square. అదే x లెస్ దాన్ -1 అంటే f of x వాల్యూ 0, x గ్రేటర్ దాన్ +1 అయితే f of x వాల్యూ 0. కాబట్టి ఇన్ బిట్వీన్ -1 to +1 మధ్యన f of x వాల్యూ ఎంత? 1 minus x square. అదే గ్రేటర్ దాన్ f of x అయితే ఇక్కడంతా f of x వాల్యూ 0, ఇక్కడ కూడా లెస్ దాన్ -1 అయితే, x లెస్ దాన్ -1 అయితే f of x వాల్యూ 0. సో ఈ 2 పార్ట్స్ 0 అయిపోతాయి. కేవలం మిడిల్ పార్ట్ -1 to 1 మధ్య f of x వాల్యూ 1 minus x square. ఇదే విషయం నేను మీకు అక్కడ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మైనస్ ఇన్ఫినిటీ టు -1 f of x వాల్యూ ఎంత అవుతుంది అంటే 0. ఈ వాల్యూ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 1 అయితే అప్ టు ఇన్ఫినిటీ వరకు f of x వాల్యూ ఎంత? 0. ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఈ వాల్యూ 0, ఫస్ట్ వాల్యూ
అదే విధంగా లాస్ట్ వాల్యూ f of x వాల్యూ 0, ఎందుకంటే క్వశ్చన్ లోనే ఇచ్చారు కాబట్టి when x less than -1 x greater than 1 అయితే f of x వాల్యూ 0, కానీ ఇన్ బిట్వీన్ -1 to +1 f of x వాల్యూ is 1 - x². సో అలా నేను ఫస్ట్ ఇంటెగ్రల్ లాస్ట్ ఇంటెగ్రల్ క్యాన్సిల్ చేసేస్తాను, అంటే 0 అయిపోతుంది, క్యాన్సిల్ కాదు. సో నాకు మిగిలేది ఎంత అంటే ఇంటెగ్రల్ -1 to 1 రాస్తాను, f of x వాల్యూ రాసేసుకుంటాను. ఇన్ బిట్వీన్ -1 to 1 f of x వాల్యూ 1 - x², కాబట్టి 1 - x² ఇంటూ e పవర్ ipx dx గా రాస్తాను, e పవర్ ipx dx గా రాస్తాను, సరేనా. నా ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తానంటే ఇంటెగ్రల్ u dv ఫార్ములా యూజ్ చేస్తాను. ఇంటెగ్రల్ u dv అంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 ప్లస్ అండ్ సో ఆన్. ఇది ఏం ఫార్ములా తెలుసు మీకు ఆల్రెడీ, ఇది బెర్నౌలీస్ ఫార్ములా, బెర్నౌలీస్ రూల్. కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రూల్ నేను ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయండి, u ఏంగా తీసుకుంటానంటే u ని 1 - x² ని u గా తీసుకుంటాను, v వచ్చేసి e పవర్ ipx ని v గా తీసుకుంటాను. మరి u డాష్ ఏమవుతుంది, u వచ్చి 1 - x² అయితే u డాష్ ఏమవుతుంది, 1 టైం డిఫరెన్షియేట్ చేయాలి. u డాష్ అంటే u ని 1 టైం డిఫరెన్షియేట్ చేస్తే u డాష్ వస్తుంది. 1 యొక్క డెరివేటివ్ ఎంత 0, ఇక్కడ -x² అంటే -2x వస్తుంది. అలాగే u డబుల్ డాష్ ఎంత -2, u ట్రిపుల్ డాష్ అంటే 0 అయిపోతుంది, నో నీడ్ టు రైట్. అలాగే v అంటే ఎంత, e పవర్ ipx, ఇక్కడ మీకు చెప్పాను v1 అంటే ఇంటిగ్రేట్ చేయాలి, 1 టైం ఇంటిగ్రేట్ చేస్తే e పవర్ ipx డివైడెడ్ బై ip వస్తుంది. అలాగే v2 అంటే ఎంత అంటే బాగా చూడండి, v2 వాల్యూ ఎంత అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, v2 వాల్యూ ఎంత అంటే e పవర్ ipx అలాగే ఉంటుంది, ఆల్రెడీ డినామినేటర్ లో ip ఉంది కాబట్టి ఇంకో ip వస్తే ఇట్ విల్ బికమ్ i² p². అలాగే v3 వాల్యూ ఎంత అంటే e పవర్ ipx న్యూమరేటర్ లో అలాగే ఉంటుంది, కింద i³ p³ అవుతుంది, అవునా. v3 వరకు చాలు, ఎందుకంటే u డబల్ డాష్ ఇంటూ v3 వస్తుంది, u ట్రిపుల్ డాష్ 0 కాబట్టి v4 కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఫార్ములాలో u ట్రిపుల్ డాష్ వాల్యూ ఎంత 0 కాబట్టి అది నేను ఫైండ్ అవుట్ చేయలేదు. ఇది u డబల్ డాష్ వరకు ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ఇక్కడ కాకపోతే v3 ఒకటి ఎక్కువ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఆ విధంగా నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా, ఇది u ఇది v కాబట్టి బెర్నౌలీస్ రూల్ యూజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంటెగ్రల్ -1 to 1 1 - x² పైన ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఫార్ములా అప్లై చేద్దాము. ఫస్ట్ టర్మ్ ఏమి uv1, u అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది 1 - x², v1 అంటే e పవర్ ipx బై ip, సో దీన్ని దీంతో మల్టిప్లై చేసి రాస్తాను. సో uv1 అంటే 1 - x² అలాగే ఉంటుంది, ఇక్కడ మాత్రం e పవర్ ipx డివైడెడ్ బై ip వస్తుంది, అవునా, మైనస్ u డాష్ అంటే ఎంత -2x ఇంటూ v2, u డాష్ ని v2 తో మల్టిప్లై చేయాలి, అంటే దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, అంటే e పవర్ ipx అలాగే ఉంటుంది, డివైడెడ్ బై i² p² అనేది రాసుకుంటాను, ప్లస్ ఫార్ములాది ప్లస్ u డబల్ డాష్ అంటే -2 అలాగే రాసుకుంటాను. v3 వాల్యూ ఎంత అంటే e పవర్ ipx డివైడెడ్ బై i³ p³ గా రాస్తాను, అవునా. మరి లాస్ట్ టర్మ్ రాదు, అంటే ఈ టర్మ్ రాదు, లాస్ట్ టర్మ్ కాదు, ఇది ఇంకా వస్తాయి, కాకపోతే u ట్రిపుల్ డాష్ 0 అయిపోతుంది, ఎందుకంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే కాన్స్టెంట్ 0 వస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద లాస్ట్ టర్మ్, అవునా. సో లిమిట్స్ ఏమి, లోయర్ లిమిట్ -1 అలాగే అప్పర్ లిమిట్ +1. మనకందరికి తెలుసు, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాము, తర్వాత లోయర్ లిమిట్. దానికంటే ముందు కొద్దిగా సింప్లిఫై చేసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ +2x రాసేస్తాను, అవునా. తర్వాత ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ -2 కాబట్టి ఇక్కడ -2 వస్తుంది. i² వాల్యూ మనందరికీ తెలుసు, i² వాల్యూ ఈజ్ -1. i వాల్యూ చెప్తాను చూడండి, గుర్తు పెట్టుకోండి, i వాల్యూ √-1. ఎప్పుడైతే స్క్వేర్ చేస్తామో రూట్ వెళ్ళిపోయి -1 వస్తుంది. i³ ఎంత అంటే -i, ఇవి గుర్తు పెట్టుకోండి. i² వాల్యూ, i వాల్యూ గుర్తు పెట్టుకోకపోయినా ఇబ్బంది లేదు, i² ఎంత అంటే -1, i³ ఎంత అంటే -i. సో i² వాల్యూ, ఇక్కడ i² వాల్యూ -1 పెడతాను, ఇక్కడ -i పెడతాను. ఎప్పుడైతే
-1 పెడతానో ఈ న్యూమరేటర్ లో ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, కింద 1 రాయకపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ 1 రాయకపోయినా ఇబ్బంది లేదు, మైనస్ ఇక్కడ నుంచి పైనకు వచ్చి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ i³ అంటే -i రాస్తాను, కాకపోతే ఈ మైనస్ పైకి వచ్చి ఈ మైనస్ ని మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బికమ్ ప్లస్. అవునా? ఇప్పుడు నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్కడ? విత్ రెస్పెక్ట్ టు x కదా ఇంటిగ్రేట్ చేసిండేది, కాబట్టి x ప్లేస్ లో x ఉన్న చోటంతా 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో x ఉన్న చోట 1 పెడితే 1 - 1 ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది? -2 e పవర్ ip డివైడెడ్ బై p² వస్తుంది. మరి ఇక్కడ ఏమొస్తుంది? +2 e పవర్ ip డివైడెడ్ బై ip³ వస్తుంది. మరి లోయర్ లిమిట్ -1 పెట్టినా -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది, 1 - 1 ఇది 0 అయిపోతుంది. కాబట్టి అది 0 అయితే తర్వాత టర్మ్స్ ఏమొస్తాయో చూద్దాము. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ x ఉన్న చోట 1 పెడతాను. x ఉన్న చోట 1 పెడితే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ x ప్లేస్ లో 1 పెడితే 1² అంటే 1, 1 - 1 అంటే 0. ఇది 0 అయిపోతే పక్కన ఉండే టర్మ్ మొత్తం ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఇది 0 అయిపోయింది. మైనస్ x ప్లేస్ లో 1 పెడితే -2 e పవర్ ip డివైడెడ్ బై p² వస్తుంది. ఇక్కడ ఏమి అంటే +2 e పవర్ ip డివైడెడ్ బై ip³ వస్తుంది. ip³ అప్పర్ లిమిట్ 3 వచ్చేసినాయి. తర్వాత మైనస్ లోయర్ లిమిట్, మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ లో ఈ టర్మ్ ఎంత? -1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది, అంటే మొత్తం ఏమైపోతుంది? 0. 1 - 1 అంటే 0 అయిపోతుంది. మీరు అనుకోవచ్చు -1 అని, -1 కి స్క్వేర్ చేస్తే +1 వస్తుంది, 1 - 1 అంటే 0 అయిపోతుంది. సో దిస్ విల్ బికమ్ 0. ఈ టర్మ్ 0 అయిపోయింది. కానీ ఇక్కడ -2x ఏమవుతుందంటే +2x, ఎందుకంటే లోయర్ లిమిట్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తాం, కానీ x ప్లేస్ లో -1 పెడతాం కాబట్టి ఇది మైనసే అవుతుంది. -2 e పవర్ -ip డివైడెడ్ బై p² వస్తుంది. ఇక్కడ +2 ఏమవుతుందంటే -2 అవుతుంది, అండ్ ఇక్కడ e పవర్ -ip డివైడెడ్ బై ip³ వస్తుంది. అవునా? మొత్తం 6 టర్మ్స్ లో 2 టర్మ్స్ జీరోస్ అయినాయి, 4 టర్మ్స్ వచ్చినాయి. కాకపోతే మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో మీరు 2/ip³ కామన్ చేయొచ్చు, ఈ 2 టర్మ్స్ లో మీరు 2/p² కామన్ చేసేయచ్చు, -2/p². కాబట్టి ఆ విధంగా నెక్స్ట్ టర్మ్ లో ఏం చేస్తానంటే ఈ 0 అయితే వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా 0 వెళ్ళిపోతుంది, మిగిలిన టర్మ్స్ ఇవి మాత్రమే. ఈ 2 టర్మ్స్ లో నేనేం కామన్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. -2/p² కామన్ చేసేస్తాను. వెన్ ఐ టేక్ అవుట్ -2/p² నాకు మిగిలింది ఏమి? ఇక్కడ e పవర్ ip మిగిలింది, ఇక్కడ e పవర్ -ip గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? 2/ip³ కామన్ చేయొచ్చు. -2/ip³ కాదు, +2/ip³ కామన్ చేస్తాను. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ e పవర్ ip మైనస్ e పవర్ -ip గా రాసుకోవచ్చు. అవునా? ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాము. -2/p² ఎప్పుడైతే కామన్ చేస్తామో ఇక్కడ మైనస్ కాదు ప్లస్ వస్తుంది, సారీ మర్చిపోయాను. ఈడ మాత్రం మైనస్, ఇక్కడ ఏం డౌట్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనం కామన్ చేసింది ఈ రెండిట్లో 2/ip³ +2/ip³ కాబట్టి లోపల మైనస్ అలాగే ఉంటుంది. అవునా? సో ఇంతవరకు మీకు ఈజీగా అర్థమై ఉంటే ఇది కూడా మీకు తెలియాలి. ఇది 2 sin hx ఫార్ములా, ఇది 2 cos hx ఫార్ములా, ఇది 2 sin hx ఫార్ములా, ఆ విషయం మీకు తెలుసు కాబట్టి సో దీన్ని నేను 2 cos hip గా రాసుకుంటాను, దీన్ని 2 sin hip గా రాసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, -2/p² యాజ్ ఇట్ ఈస్, నో చేంజ్ అట్ ఆల్. దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 2 cos hip గా రాసుకుంటాను. 2 cos hip, cos h అంటే హైపర్బాలిక్ ఫంక్షన్. అవునా? మరి దీన్ని ఎలా రాసుకుంటామంటే ప్రతి చిన్న విషయం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. +2/ip³ అలాగే ఉంటుంది, దీన్నైతే నేనేం మార్చలేదు. మరి ఈ బ్రాకెట్ ని ఎలా రాసుకుంటానంటే 2 sin hip గా రాసుకుంటాను. 2 sin hip గా రాసుకుంటాను. అవునా? కాకపోతే ఒక చిన్న విషయం, ఇక్కడ 2 cos hip దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, 2 cos p కి ఈక్వల్ అవుతుంది. 2 cos hip
ఒకవేళ ఈ 2 వదిలేసిన కాస్ హెచ్ఐపి వాల్యూ ఎంత అంటే కాస్ పి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, ఐ సైన్ పి వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2i సైన్ పి వస్తుంది. అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. అవునా? which is equal to bracket begin minus 2 by p square as it is. ఇక్కడ మాత్రం మనకి ఏమొస్తుందంటే 2 అలాగే ఉంటుంది, cos p వస్తుంది, 2 cos p వస్తుంది. అవునా? కానీ ఇక్కడ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, 2 by ip క్యూబ్ అలాగే ఉంటుంది. ఇక్కడ 2 sin p రాదు, 2i sin p వస్తుంది, 2i sin p వస్తుంది. మర్చిపోవద్దండి, ప్రతి చిన్న విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అవునా? వెంటనే మీరు ఏం చేస్తారంటే డినామినేటర్ లో ఒక ఐ, న్యూమరేటర్ లో ఒక ఐ క్యాన్సిల్ చేసేస్తారు. ఎప్పుడైతే క్యాన్సిల్ చేసేస్తారో ఐ అనేది ఇక్కడ నుంచి కనిపించదు. 2 2 జార్ ఇక్కడ మనకు 4 వస్తుంది, ఇక్కడ కూడా 2 2 జార్ 4 వస్తుంది, లోపల 2 అనేది తీసేస్తాను. సో దిస్ విల్ బికమ్ -4 by p square into cos p, 4 by p cube into sin p అవుతుంది. అవునా? కాకపోతే పాజిటివ్ వాల్యూ ఫస్ట్ రాస్తాము, తర్వాత నెగిటివ్ వాల్యూ రాస్తాము. ఇక్కడ పీ స్క్వేర్ ని పీ క్యూబ్ చేసుకోవచ్చు. ఎలా అంటే డినామినేటర్ లో పీ స్క్వేర్ తీసేసి పీ క్యూబ్ పెడతాను, అప్పుడు పైన -4p రాసుకుంటే సరిపోతుంది. అవునా? అలా ఎందుకు రాసుకున్నానంటే రెండిటికి ఎల్సిఎం పీ క్యూబ్ అవుతుంది అనేసి అలా రాసుకున్నా. అవునా? సో నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. ఎల్సిఎం ఏమవుతుందంటే పీ క్యూబ్ అవుతుంది. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ -4p cos p గా రాసుకోవచ్చు. ఇది ఎలా రాయొచ్చు అంటే 4 sin p గా రాసేసుకోవచ్చు. అవునా? కానీ మనము ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసి తర్వాత నెగిటివ్ టర్మ్ రాయాలి. అంటే 4 sin p ఫస్ట్ లో రాసి తర్వాత -4 cos p రాయాలి. రెండిట్లో 4 కామన్ చేయాలి. 4 కామన్ చేస్తే మనకు వచ్చేది ఏమి అంటే sin p minus p cos p divided by p cube is our answer. divided by p cube is our answer. మరి ఇదేమిది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x. మనం కనుక్కొనింది ఇందాక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x వచ్చేసింది. సో దీన్ని నేను ఏమనుకుంటానంటే క్యాపిటల్ f of p. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ p కాబట్టి మొత్తం p లో ఉంది కాబట్టి దాన్ని క్యాపిటల్ f of p గా రాసేసుకున్నాను. మరి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయితే, క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ అయితే ఈజీగా మనం చేసేసుకున్నాము. అంటే ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు, ఈజీగా చేసేసుకున్నాము. తర్వాత నౌ వీ హ్యావ్ టు ఫైండ్ క్వశ్చన్ నంబర్ 1, క్వశ్చన్ నంబర్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కావాలి అంటే ఖచ్చితంగా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? f of x కి. అదే రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is given by Fourier transform of inverse Fourier transform of f of x is given by f of x is equal to, previous problem లో కూడా చెప్పాను మీకు ఫార్ములా, 1/2π రాసుకోవాలి. అవునా? ఇంటెగ్రల్ -∞ to ∞, స్మాల్ f of x రాయకూడదు, క్యాపిటల్ f of p రాయాలి. e పవర్ ipx బదులు e పవర్ -ipx, dx బదులు ఏం రాయాలి, dp రాసుకోవాలి. అవునా? చూడడానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా అలాగే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా రెండు సేమ్ ఉంటాయి, కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 1/2π రాదు, ఇక్కడ f of x ప్లేస్ లో f of p వస్తుంది. అక్కడ ఇక్కడ e పవర్ ipx ప్లేస్ లో e పవర్ -ipx వస్తుంది, dx ప్లేస్ లో dp వస్తుంది. ఎప్పుడు? ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కునేటప్పుడు. అవునా? సో వాట్ ఈస్ f of p అంటే f of p పైన మనకి ఇక్కడ స్క్రీన్ మీద ఉంది. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, సరిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో నేను f of p వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. f of x is equal to 1/2π అలాగే రాసేసుకుంటా, నో చేంజ్ అట్ ఆల్. ఇంటగ్రల్ -∞ to ∞ కూడా అలాగే రాసుకుంటాను. కానీ వాట్ ఈస్ f of p? క్యాపిటల్ f of p అంటే 4 into sin p minus p cos p divided by p cube e పవర్ -ipx dp గా రాసేసుకున్నాం. కానీ 4 ఏమవుతుందంటే బయటికి వచ్చి ఈ 1 ప్లేస్ లో 4 రాసుకుంటా, లోపల 4 తీసేస్తా. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అవుతుంది. సో 4/2π ని 2/π గా రాసుకున్నా. కింద డినామినేటర్ లో 2 ఉన్నింది కదా, 2 తో క్యాన్సిల్ చేశాను 4 ని. సో 4/2π ఏంగా మారిందంటే 2/π గా మారింది. అవునా? 4 బయటికి వచ్చేసింది. ఓకే,
సో తర్వాత ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఆ సైడ్ రాసుకుంటా, అంటే ఈ టర్మ్ అంతా ఇక్కడే ఉంటుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ సైడ్ రాసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ రాసుకుంటా. బాగా అబ్జర్వ్ చేయండి. 2/π ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ పి మైనస్ పి కాస్ పి డివైడెడ్ బై పి క్యూబ్ అవునా, ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ డిపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, క్వశ్చన్ లో గివెన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒకటి ఇచ్చారు, ఇంకో వాల్యూ 0. కానీ ఎప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, వెన్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎప్పుడు 0, వెన్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. సో దీన్ని నేను ఏం రాస్తానంటే ఈక్వేషన్ నంబర్ 1 గా రాస్తాను, ఈక్వేషన్ నంబర్ 1 గా రాస్తాను. అవునా. సో ఇప్పుడు ఒక్కసారి మీరు క్వశ్చన్ నంబర్ 1 చూడండి, క్వశ్చన్ నంబర్ ఏ చూడండి. ఇక్కడ మనకు cos x/2 ఉంది. cos x/2 రావాలంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 లో పుట్ x is equal to 1/2 పెడితే cos x/2 వచ్చేస్తుంది. ఎలా, నేను చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 1/2 అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇదంతా ఈక్వేషన్ 1/2. కాబట్టి ఏం రాస్తానంటే క్వశ్చన్ నంబర్ ఏ చేస్తున్నాను, పుట్ క్వశ్చన్ ని చూసి చేస్తున్నాను. క్వశ్చన్ లో cos x/2 ఉంది కాబట్టి పుట్ x is equal to 1/2 ఇన్ ద అబోవ్ ఎక్స్ప్రెషన్, లేకపోతే ఇన్ ఈక్వేషన్ 1 అని రాసుకోవచ్చు. నౌ దిస్ కెన్ బి రిటన్ యాస్, ఎలా రాసుకోవచ్చు బాగా అబ్జర్వ్ చేయండి. 2/π అలాగే ఉంటుంది, ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అలాగే ఉంటుంది, సైన్ పి కూడా అలాగే ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. సైన్ పి అలాగే ఉంటుంది, మైనస్ పి కాస్ పి కూడా అలాగే ఉంటుంది, డివైడెడ్ బై పీ క్యూబ్ నో చేంజ్ అట్ ఆల్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ ఉన్న చోట ఎక్స్ వాల్యూ 1/2 పెడితే IP/2 వస్తుంది, డిపి వస్తుంది. ఎక్స్ వాల్యూ 1/2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎప్పుడైతే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తానో పైన సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇది మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే మనము ఎక్స్ వాల్యూ 1/2 తీసుకుంటే పైనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడైతే పైన సబ్స్టిట్యూట్ చేస్తామో 1 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 4 1 = 4, 4 మైనస్ 1 అంటే 3/4 వస్తుంది. ఈ వాల్యూ ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. అవునా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు ఎక్స్ వాల్యూ, ఎందుకు అంటే ఇక్కడ పెడితే గనక ఇక్కడ ఈ వాల్యూ does not lie, x value 1/2 అంటే ఇక్కడ ఉండదు, పైన ఉంటుంది కాబట్టి పైన సబ్స్టిట్యూట్ చేశాను. ఈ 2/π ఆ సైడ్ కి వెళ్తే ఏమవుతుంది, π/2 గా మారుతుంది. సో ఇంటూ 2/π రివర్స్ అవుతుంది, ఈ పక్క వస్తే π/2 గా. సో ఇక్కడ రబ్ చేసేసినాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో దిస్ కెన్ బి రిటన్ యాస్ 3 × π 3π 4 2 = 8 కాబట్టి 3π/8 గా రాసేసుకుంటా, 3π డివైడెడ్ బై 8 గా రాసేసుకుంటా. అవునా. కానీ ఈ పవర్ ఐ థీటా అంటే ఫార్ములా ఉంది, ఏమి అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే ఫార్ములా ఉంది, అది ఏమి అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా గా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, అంటే కాస్ p/2 మైనస్ ఐ సైన్ p/2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ లో అదే చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రాస్తున్నా, ఎందుకంటే పెద్ద ఎక్స్ప్రెషన్ ఇది. సైన్ పి మైనస్ పి కాస్ పి డివైడెడ్ బై పీ క్యూబ్ డివైడెడ్ బై పీ క్యూబ్. ఇక్కడ ఈ పవర్ మైనస్ IP/2 ని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ p/2 మైనస్ ఐ సైన్ p/2 గా రాసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఫార్ములా ప్రకారం రాశాను చెప్తాను చూడండి. ఈ పవర్ మైనస్ ఐ థీటా అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫార్ములా అలా రాశాను. డిపి గానే ఉంటుంది, ఇక్కడ 3π/8 అలాగే ఉంటుంది. అవునా. కానీ ఇప్పుడు దీన్ని రియల్ పార్ట్ సపరేట్ గా, ఇమాజినరీ పార్ట్ సపరేట్ గా రాసుకోవచ్చు. ఇందులో రియల్ పార్ట్ ఏది ఇది, ఇమాజినరీ పార్ట్ ఏది ఇది. కాకపోతే బయట ఉన్న ఈ ఇంటెగ్రల్ దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఇమాజినరీ పార్ట్ ని మల్టిప్లై చేస్తుంది, అంటే రెండుగా రాసుకోవచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ పి మైనస్ పి కాస్ పి డివైడెడ్ బై హౌ మచ్, పీ క్యూబ్ ఇంటూ కాస్ p/2 డిపి. ఫస్ట్ రియల్ పార్ట్ రాసేసాను, మైనస్ ఐ ఇంటూ ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ రాస్తున్నాను. ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ
అంటే ఈ బయట ఉన్న ఇంటెగ్రల్ రెండింటిని మల్టిప్లై చేస్తోంది. ఫస్ట్ కాస్ పీ బై 2 ను మల్టిప్లై చేసేసినాం, ఇప్పుడు ఆ సైన్ పీ బై 2 ని, కాబట్టి రాసుకోండి సైన్ పీ మైనస్ పీ కాస్ పీ డివైడెడ్ బై హౌ మచ్ పీ క్యూబ్ ఇంటూ హౌ మచ్, ఐ ముందే రాసేసినాను కాబట్టి సైన్ పీ బై 2 డిపిగా రాసుకుంటా. రాసిన తర్వాత 3π/8 అని రాసుకున్నా. ఇక్కడ కూడా ప్లస్ ఐ ఇంటూ 0గా రాసుకోండి. అంటే ఐ ఇంటూ 0 0 అవుతుంది. అలా ఎందుకు రాసుకున్నానంటే ఇప్పుడు బోత్ సైడ్స్ రియల్ పార్ట్ నేను కంపేర్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియల్ పార్ట్, ఇదంతా రియల్ పార్టే. అక్కడ రియల్ పార్ట్ ఎంత అంటే 3π/8. కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తానంటే కంపేరింగ్ రియల్ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ రాస్తాను. కంపేరింగ్ రియల్ పార్ట్స్. ఎందుకు ఇదే కంపేర్ చేస్తున్నామంటే మన క్వశ్చన్ లో ఏముంది, కాస్ x/2 ఉంది, కాస్ x/2 ఉంది. మన క్వశ్చన్ లో కాస్ x/2 ఉంది. కాస్ ఎక్కడుంది, కాస్ p/2 ఎక్కడుంది, రియల్ పార్ట్ లో ఉంది. కాబట్టి నేను కంపేరింగ్ రియల్ పార్ట్స్ అని రాస్తున్నాను. కంపేరింగ్ రియల్ పార్ట్స్ on both sides. Comparing real parts on both sides. ఎప్పుడైతే రియల్ పార్ట్స్ కంపేర్ చేస్తానో I will get integral minus infinity to infinity sin p minus p cos p divided by p cube divided by p cube cos p by 2 dp is equal to 3π/8 గా రాసుకున్నా. అవునా, 3π/8 గా. సో మొత్తం వచ్చేసింది. కాకపోతే ఇది మనము లిమిట్ ఏ టెండ్స్ టు ఇన్ఫినిటీ గా రాసుకొని ఇది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని చెక్ చేయాలి. నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా మీకు చెప్పేస్తాను. ఇది ఏం ఫంక్షన్ అవుతుందంటే ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ముందర ఏం రాసుకుంటానంటే 2 ఇంటూ లోయర్ లిమిట్ ని మైనస్ ఇన్ఫినిటీని 0గా రాసుకున్నా, 2 ఇంటూ ఇంటెగ్రల్ 0 to infinity అని రాసి ఇదంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ అలాగే రాస్తాను. ఎలా ఉంటే అలాగే రాసేస్తాను. సైన్ పి మైనస్ p cos p divided by p cube అని రాసి cos p/2 dp is equal to how much, 3π/8 is equal to 3π/8. అవునా, కానీ మనకు కావాల్సింది దీని వాల్యూ మాత్రమే. కాబట్టి ఈ ఇంటూ 2 ఆ సైడ్కి వెళ్తే 2 8 16 అవుతుంది. ఇదే మన ఫైనల్ వాల్యూ. కాకపోతే డెఫినెట్ ఇంటెగ్రల్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద వేరియబుల్. కాబట్టి నేను ఈ p ఉన్న చోట డైరెక్ట్ గా x రాసేస్తాను. అండ్ ఇంకోటి క్వశ్చన్ లో మనకు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ లో x cos x ఫస్ట్ వచ్చింది, మనకి ఇక్కడ సైన్ ఫస్ట్ లో ఉంది. కాబట్టి మైనస్ కూడా కామన్ చేద్దాము. సో ఇక్కడ మైనస్ కామన్ చేస్తే ఏమొస్తుందంటే బయటికి మైనస్ వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ 0 to infinity. ఇక్కడ ఫస్ట్ p cos p వచ్చేస్తుంది, ఎందుకంటే మైనస్ కామన్ చేసినాము. p cos p మైనస్ సైన్ p డివైడెడ్ బై p క్యూబ్ గా రాసుకుంటాను. ఇంటూ cos p/2 cos p/2 dp గా రాసుకుంటాను. ఆ మైనస్ అక్కడ తీసుకుంటే సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ 3π/16. కానీ p ఉన్న చోటంతా మనం x రాసుకోవచ్చు, ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద వేరియబుల్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లిమిట్స్. కాబట్టి p ప్లేస్ లో x రాసినా మనకి ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఎక్కడెక్కడైతే p ఉందో అక్కడ x రాసేస్తాను. ఫైనల్లీ మనకు క్వశ్చన్ నెంబర్ 1 ప్రూవ్ చేసేసినట్టు అవుతుంది. సో p ప్లేస్ లో x రాస్తాను. x cos x మైనస్ sin x డివైడెడ్ బై x క్యూబ్ డివైడెడ్ బై x క్యూబ్ cos x/2 dx is equal to minus 3π/16. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మనం చేసేసినాం. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రావాలంటే అదే ఎక్స్ప్రెషన్ లో పుట్ x ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఎక్స్ప్రెషన్ లో ఏదైతే మనకు ఈక్వేషన్ నంబర్ 1 వచ్చిందో అక్కడ మళ్ళీ మనము ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ లో స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. ఈ ఈక్వేషన్ లో x ఉన్న చోట మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే 0. ఎందుకు సార్ ఈసారి 0 అంటే ఇక్కడ cos x/2 లేదు, sin కూడా లేదు. అంటే ఈ పవర్ లో ఉన్న IPX లో మనం 0 పెట్టాలని మనకు క్లియర్ గా అర్థమైపోయింది. సో ఈక్వేషన్ 1 ఏదైతే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుందో అందులో x ఉన్న చోట నేను ఈసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో అప్పుడు ఏమొస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ నెంబర్ బి చేస్తున్నా, పుట్ x ఈక్వల్ టు 0, పుట్ x ఈక్వల్ టు 0 ఇన్
ఫస్ట్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఫస్ట్ ఈక్వేషన్ లో x ఈక్వల్ టు 0 పెడతానో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎలా రాసుకోవచ్చు 2/π యాజ్ ఇట్ ఈస్, అదైతే ఏమీ మారదు. 2/π ఇంటగ్రల్ -∞ to ∞ కూడా మారదు. ఆ తర్వాత sin p మైనస్ p cos p కూడా ఏమీ మారదు. డివైడెడ్ బై p క్యూబ్ కూడా అలాగే ఉంటుంది. e పవర్ -ipx ఉంది, అక్కడ e పవర్ ip -ip ఇంటూ 0 పెడితే e పవర్ 0 అంటే 1 కాబట్టి అది రాసుకోవాల్సిన అవసరం లేదు. dp ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ x వాల్యూ 0 పెడితే we will get 1. అవునా? సో ఇక్కడ 1 వస్తుంది. అవునా? మనకు కావాల్సింది దీని వాల్యూ మాత్రమే కాబట్టి ఈ 2/π ఆ సైడ్ కి వెళ్తే π/2 గా మారుతుంది. అవునా? తర్వాత నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది లిమిట్ a టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాసుకొని చేయాలా? నేనైతే మీకు డైరెక్ట్ గా చెప్పేస్తాను, ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి నేను ముందర 2 ఇంటూ ఇంటగ్రల్ 0 to ∞ అని రాస్తాను. లోయర్ లిమిట్ ని 0 to ∞ అని రాసేసాను. రాసిన తర్వాత ఏం రాస్తానంటే sin p మైనస్ p cos p డివైడెడ్ బై p క్యూబ్ అని రాస్తాను, విచ్ ఇస్ dp ఈజ్ ఈక్వల్ టు π/2 వస్తుంది. అవునా? ఈ 2 అక్కడికి వెళ్తే 2 2 4 అవుతుంది. సో ఇక్కడ /4 వస్తుంది. ఇంకో విషయం, మన క్వశ్చన్ లో x cos x ఉంది అంటే ఈ రెండిట్లో మైనస్ కామన్ చేయాలా. సో మైనస్ కామన్ చేస్తే ఈ సైడ్ మనము π/4 ప్లేస్ లో -π/4 రాసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏం చేయాలా, మార్చాలా, p cos p మైనస్ sin p గా రాసుకోవాలా. p cos p మైనస్ sin p గా రాసేసుకోవాలా. రాసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే p ఉన్న చోటంతా మనం x రాస్తే సరిపోతుంది. ఇంటగ్రల్ 0 to ∞ p ఉన్న చోట నేను x రాసేస్తాను. సో x cos x మైనస్ sin x డివైడెడ్ బై ఎంత x క్యూబ్ dx ఈజ్ ఈక్వల్ టు -π/4 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కూడా మనము ప్రూవ్ చేసేసినాం, అదే క్వశ్చన్ నెంబర్ బి కూడా ప్రూవ్ చేసేసినాం. ఇన్ కేస్ ఈ వీడియో కొంచెము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఈ వీడియో మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.